భాషలు వేరు కావచ్చు, పద్ధతులు పండుగలు వేరు కావచ్చు, రాష్ట్రాలు వేరు కావచ్చు, కానీ మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం. అందుకే ఎన్ని తేడాలున్నా సరే దేశం ముంగటికి పోవాలంటే అందరూ కలిసికట్టుగా నడవాలి. పార్టీలు ఎన్నున్నా, లీడర్లు ఎంతమంది ఉన్నా లొల్లులన్నీ పక్కకు పెట్టి మాట ముచ్చట్లు చేసుకోవాలి. ఇగో ఇట్లనే ఢిల్లీలో పెద్ద సార్లంతా మీటింగ్ అయ్యారట. అట్లా పోయేద్దాం పారే. రాజకీయాల కోసం కొట్టుకున్నా, తిట్టుకున్నా, గిచ్చుకున్నా, గిల్లుకున్నా దేశం అంటే మాత్రం ఒక్కటి కావాలి, ఒక్క రీతిగా నడవాలి అన్నట్టు. చూడరే, ప్రధానమంత్రి మోదీ సారు నీతి ఆయోగ్ మీటింగ్కు పిలిస్తే ముఖ్యమంత్రులంతా ఢిల్లీకి పోయినరు. బొట్టు బొట్టు కలిస్తే సముద్రం అయినట్టు రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం. అందుకే నువ్వు అటు గుంజా నేను ఇటు గుంజా అన్నట్టు కాకుండా అందరం కలిసి నడిస్తేనే ముఖం తెల్లగైతుంది, లేకపోతే ఇచ్చుకపోతుంది అన్నట్టు మాట్లాడుకుంటారట లీడర్లు. చూడరే, తమిళ సీఎం విజయ్, తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు దోస్తుల తీరుగా పక్కపోంటే కూర్చుండ్రు. ప్రధానమంత్రి ముచ్చట్లన్నీ చెవులు పెద్దవి చేసుకొని విన్నారు. ముఖ్యమంత్రులంతా ఎట్టెట్ట పని చేయాలి, ఏం కథ అనే దాని మీద చర్చ గట్టిగానే చేసిండ్రాట. కులము మతము అనే పరకు చూపించకుండా పబ్లిక్ అందరినీ ఎలుగుల చేయాలన్నట్టు మాట్లాడుకున్నారట. వ్యవసాయం చేసుడు, కొత్త కొత్త కార్ఖానాలు తెరుచుడు, గిసొంటి ముచ్చట్లల్లో ఆడోళ్లను ముంగటికి నడిపియాలన్నట్టు చూస్తుండ్రాట. అంతేకాదు, రాష్ట్ర సర్కారోళ్ళు ఎసోటి పథకం పెట్టినా ఏం చేసినా దేశాన్ని కూడా ముంగటికి నడిపించేటట్టు ఉండాలి అని చెప్పిండట పెద్దసారు. అన్నిటికీ మించి ఏండ్లు గాడుతున్నా సరే ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అంటారు. అందుకే 2047 కల్లా పురాగా అభివృద్ధి చెందిన దేశం అనిపించుకోవాలి అన్నట్టు తిప్పల పడతారట. ఏమైనా రాజకీయాలు ఎట్లున్నా సరే అందరూ ఓ శైల పొంటి నడిచి దేశాన్ని ముంగటికి నడిపించే ఎగురం చేస్తురంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు అందరూ. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే నడుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం. ఎగస్ పార్టీ వాళ్ళు జోరు వెంచుడుతోని తగ్గేదేలే అన్నట్టు నడుస్తున్నాయి లీడర్ల ముచ్చట్లు. పొద్దుగాల లేస్తే చాలు కొలువుల కొట్లాట, అప్పుల లెక్క, పథకాల ముచ్చట, ప్రాజెక్టుల మీద రచ్చ, చిన్నగా లేదు పొర్రి లడాయి. రెండు రాష్ట్రాలల్లా ఏం నడుస్తుంది ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. రోజులు గడిచినా కొద్దీ రాజకీయం రక్తి కడతాంది. ఏపీలో కూటమి సర్కారు గద్దెనెక్కి శుక్రవారంతో 2 ఏళ్ళు ఒడుగుతాంది. తెలంగాణలోనేమో 2 ఏళ్ళు ఒడిచి 3 ఏళ్ళు కూడా ఒడవనికే రోజులు ఉరుకుతున్నాయి. అందుకే రెండు రాష్ట్రాలలో ఎగస్ పార్టీ వాళ్ళు రూబడి పెంచిండ్రు. ఏపీలోనైతే పంక పార్టీ వాళ్ళు ఈ నడమ తాపకో పంచాయతీ మోపు చేస్తాండ్రు. మాజీ సీఎం జగన్ సారు మాటికోసారి మైకుల ముంగటికి వస్తాండు. అన్నిటికీ మించి టీచర్ కొలువుల మీద తీరొక్క ముచ్చట్లు చెప్తున్నాడు. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్, 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్, ఇప్పుడు డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ లీక్. లీకులు అన్నట్టు మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి. అంతేకాదు, ఢిల్లీలోనే కాదు ఏపీలో కూడా కాక్రోచ్ పార్టీ ఉన్నదట. తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో కాదన్నట్టు. ఏపీలో పంక పార్టీ కాక్రోచ్ పార్టీ లెక్కనేనాట. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు కసు బుస్సుమంటారు. తాడు బొంగరం లేని ముచ్చట్లన్నీ మాట్లాడుతుండ అన్నట్టు కోపానికి వస్తుండ్రు మంత్రులు. చంద్రబాబు నాయుడు గారి పైన, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి పైన నిందలేసేటటువంటి దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో మనం చూస్తే 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో వైఫల్యాలు మొత్తం ప్రజలకి, ముఖ్యంగా యువతకు ఎక్కడ పూర్తిగా తెలిసిపోతాయనే భయంతోని వాటిని డైవర్ట్ చేయడం కోసం మెగా డిఎస్సి 2025 మీద ఎలాంటి ఆధారాలు లేనటువంటి తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపాడు. ఇక ఏపీ రాజకీయం అట్లా నడుస్తుంటే ఇటు తెలంగాణలో చూత సర్కారులకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటాంది. ఇప్పుడు సీఎం సార్ రోజుకోకాడ మీటింగులు పెట్టుకుంటా పొరక సాపిస్తాండు. ఆయన ముచ్చట్లకు ప్రతిపక్షాలు కూడా సై అంటే సై అంటున్నాయి. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా రంగంలోకి దిగుతాడట. బస్సు యాత్రతోని రాష్ట్రం అంతా సుడిపెట్టాలని పెద్దసారు అన్ని తీర్ల తయారవుతున్నాడట. అంత చూస్తుంటేనైతే పోత రెండు తెలుగు రాష్ట్రాలు ఉడుకుడుకు రాజకీయాలతోని కుత ఉడికేటట్టే ఉన్నాయి అనుకుంటారు చాలా మంది.
ప్రకృతిని నేల తల్లిని కాపాడుకుంటేనే మనుషులకు మనుగడ ఉన్నది, లేకపోతే ఇక అంత ఆగమే అవుతుంది. నెరి ఎట్లా పడితే అట్లా పురుగుల మందులు వాడకుండా భూమిలో సారం లేకుండా చేస్తుర్రు కొంతమంది. అగో అసొంటోళ్ళంతా మారాలి. ప్రకృతిని మేలు చేసే వ్యవసాయం చేయాలి గాని నాశనం చేసే వ్యవసాయం చేయొద్దు. ఇగో సెంటర్ మంత్రే చెప్తున్నాడు, చూడూరి ముచ్చటేందో. చారాన కొడికి బారాన మసాలా అన్నట్టు నిన్నీయాల ఏ పంటకు చూసినా పుస్స కొడతాండ్రు పురుగుల మందులు, తట్టల కొద్ది చల్లుతాండ్రు ఎరువులు. పానం మంచిగుంటలేదని ఆకుకూరలు తినేటట్టు లేదు, కాయగూరలు తినేటట్టు లేదు. ఇక అందుకే సెంటర్ మంత్రి బండి సార్ ఏమంటున్నాడు అంటే, ఎక్కువ దిగుబడి కోసము, ఎక్కువ ఆదాయం కోసము ఆతృత పడి ఎక్కువ ఎరువులు వాడడం వలన ఇవాళ ఆ పంజాబ్ మొత్తం కూడా క్యాన్సర్, భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ రేటు ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఈ ఆలోచించండి. ఇవాళ ఉజ్బెకిస్తాన్ ప్రపంచంలో ఉజ్బెకిస్తాన్ నాశనం అయిపోయింది, పంజాబ్ అని చెప్పుకుంటే పంజాబ్ అయిపోయింది. ఇవాళ మన పరిస్థితి అయితే ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ కూడా 4వ ప్లేస్ లో 5వ ప్లేస్ లో ఉంది నాకు తెలిసి, అంతేనా సార్? మన పరిస్థితి అదైతే లాస్ట్. సారు గట్టిగానే బుగులు పట్టించిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే, సారు 3-4 వద్దుల సంది కానొత్తలేడేం తప్ప ఎటు పోయిండో ఏమో అన్నట్టు ముచ్చట్లు వచ్చా కదా. ఇక చూడర్రి అసలు ఏమైందో సారీ చెప్పుకొచ్చిండో. మీద వచ్చే మ్యాంగో ఎంత మంచి అందంగా ఉంటుంది మ్యాంగో. నేనేమంటే హైదరాబాద్ లో హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు. 17 ఏళ్ళ అమ్మాయి, 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్ లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద అన్నాను నేను. అబ్బర నాయనే, పట్నంలో పాలు దాగి 3 వద్దులు మంచాన పడ్డాడట సారు. ఇక చూడరు ఇంకేమైందో చెప్పుకొచ్చిండు. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి, అమ్మవారు భక్తుడు అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఏండ్ల సంది చిన్న జ్వరం లేదు, పట్నంలో పాలు తాగి పారేశాను ఆయన అన్నట్టు చెప్పుకొచ్చిండు సెంటర్ మంత్రి. గట్లనే తాగిన పాలేంటియో ఎక్కడి నుంచి కొనుక్కొచ్చిండ్రో కూడా చెప్పింటే బాగుండు. ఇంకెవ్వరుగా పాలు తాగకుండా అయ్యేటోళ్ళు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. సెంటర్ మంత్రినే మంచాన పడేసినాయంటే మరి సామాన్యులేం కావాలిగా పాలు తాగి అనుకుంటారు ఇంగింతమంది. ఏమైనా సార్ను అడిగి పాలేంటివో కనిపెట్టి వాటి కథ ఏంటిదో అరుచుకోవాలి ఆఫీసర్లను కోరుకుంటారు పట్నం జనాలు. ఊర్లలో ఏదైనా పంచాది ఉడితే కులం పెద్దల కాడ కూర్చుంటారు. ఒకళ్ళ పోయి పెద్ద మనుషుల కాడ ఫిర్యాదైతే ఆయన తరపున షేక్ షిందుతోనే పిలిపిస్తారు పెద్ద మనుషులు. ఆ టెంక ఇద్దరిని కూర్చోబెట్టి ఏమైంది, పంచాది ఏడొచ్చింది, ఏడ పంచాది పుట్టిందనేటి అన్ని వివరాలు అడిగి ఆ టెంక ఎవరిది తప్పుంటే అలాని అంటారు. అది ఊళ్ళో పుట్టిన పంచాది. కానీ రాష్ట్రంలో అది కూడా అధికార పార్టీలు ఉండేటి 2 లీడర్ల నడుమ పంచాది పుడితే గా పంచాదిని ఎట్లా తెంపుతారు ఏమో మాకు కూడా తెలియదు అని అంటారా? అయితే మేము చెప్తాం వినూర్రి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు ఎట్టుందంటే 3 గుంపులు 6 పంచాదులు అన్నట్టుంది. అవు మరి మొన్నటిదానిక జగిత్యాలలో జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ నడుమ పంచాది రాసుకుంటే జీవన్ రెడ్డి సార్ చేతికి చెయ్యిచ్చి కారెక్కిండు. అప్పుడు గానిక ఆ పంచాది నిమ్మలంగాలే. అగో అట్టినే ఇప్పుడు కామారెడ్డిలో కాంగ్రెస్ లీడర్ల నడుమ కొలకాసు రాసుకుంది. ఓ లోకు షబ్బీర్ అలీ గుంపు, ఇంకో లోకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సార్ గుంపు. వాళ్ళని ఈళ్ళనుడు, వీళ్ళని ఆళ్ళనుడు, వాళ్ళ మీద ఈళ్ళు పిరాదులవుడు, వీళ్ళ మీద ఆళ్ళు పిరాదులు చేసుడు. సిలికి గాలివానైనట్టు చిన్నగా మెల్లగా గాంధీ భవనం మెట్లెక్కింది ఇద్దరి పంచాది. ఎక్కడిది పార్టీ పెద్ద మనుషులనే తిట్టలే కానీ సందు దొరికితే చాలు ఒకరి మీదకొకరు నిప్పులవాన గురిచినట్టే మాటలు. లెక్కకైతే మొదటికెంచి పార్టీలు ఉన్నోడు షబ్బీర్ అలీ సారే. నిన్న మొన్నటి దానిక ఆయన చెప్పిందే వేదం అన్నట్టుండే కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలా. ఓట్ల ముంగట గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయ్యేటాళ్లకు పార్టీ 2 గుంపులు, పాలన 2 గుంపులు, పబ్లిక్ 2 గుంపులు. పార్టీ ఇచ్చేటి పథకాలు 2 గుంపులకు, కేసులు 2 గుంపులకు, అసలుకి పంచాదే కాదు 2 గుంపులకు. పెద్ద ముచ్చట ఏంటంటే మొదలొచ్చిన శవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు మిన్న అన్నట్టు పబ్లిక్ కూడా అంతే చంద్రశేఖర్ రెడ్డి సార్ గుంపుకే తూకం ఎక్కువ చూపించారు. ఇంకేముంది, చైల్ పార్టీ నాగం చేస్తుండు, 2 గుంపులు చేస్తుండు, పార్టీ పతారే తీస్తుండని షబ్బీర్ అలీ సార్ పై గాంధీ భవనంలో పెద్ద మనుషులకు ఫిర్యాదైతే చంద్రశేఖర్ అన్నకు నోటీసులు వచ్చినాయి. ఇక ఈయన ఊకుంటాడా? పీసీసీ పేపర్ను తిట్టిండని, అనరాని మాటలు అన్నడని ఆడియో రికార్డులన్నీ పట్టుకొని సీదా గాంధీ భవనంకు పోనేపాయే. ఇంకేముంది, ఇప్పుడు కామారెడ్డి సినిమా క్లైమాక్స్ లో కొత్త ట్విస్ట్ ముంగడికి వచ్చింది. మరిగా ఈ పంచాయతీని పార్టీ పెద్ద మనుషులు ఎట్ట దింపుతారో ఎట్ట నిమ్మలం చేస్తారో గానీ ఉరిమి మంగళం మీద పడ్డట్టు 2 గుంపుల నడుమ పుట్టిన పంచాయతీ పీసీసీ పేపర్ ఎత్తికి చుట్టుకునే తట్టుంది అనేది పార్టీ కార్యకర్తలు అనుకుంటున్న మాట. చూడాలి మరి ఏమైతుందో. ఇక
అవినీతి 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 ఈ నడుమ రోజుకో కాడ అవినీతి తిమింగలాలు బయట పడతానే ఉన్నాయి. ఆడ అంత దొరికింది, ఈడ ఇంత దొరికింది, ఆడ అంత లంచం తీసుకుంటూ దొరికిండు, ఈడ ఇంత లంచం తీసుకుంటుంటే పట్టుకుర్రని రోజు తప్పించి రోజు ఏదో వార్త చెప్పుకుంటూనే ఉన్నాం. ఆగో అసొంటి అవినీతి తిమింగలాలు పుట్టుకొస్తున్నాయి కాబట్టే ఇగో ఇసొంటి ఇకమతి చేసింది తెలంగాణ సర్కారు. తెలంగాణలో సర్కారు ఆఫీసర్లు ఉన్నంత బిజీగా ఎవ్వలేరబ్బా. పనులు చేసుట్లా గిట్లనేమో అనుకునేరు కాదు, లంచాలు గుంజుట్లా, పబ్లిక్ ను ముంచుట్లా, కోట్ల కోట్లు కమాయించుట్లా. అవు లంచాలు తీసుకున్నట్లా మనోళ్ళు మస్తు తోపులు. మరి ఈ తోపులను తోమేతందుకే కొత్త ఉపాయం చేసింది తెలంగాణ గవర్నమెంట్. అటెండర్ కించి ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఎవరిని చూసేది లేదు, ఎంత పెద్దోళ్ళైనా ఇడిచిపెట్టేది ముచ్చటే లేదు. దొరికిరంటే అంతే సంగతి. సొంత పార్టీ లీడర్లకు చుట్టాలైనా దోస్తులైనా అండదండలు దండిగున్నా ఇడిచిపెట్టేది ముచ్చటే లేదు. దొరికితే కేసులు రాసేదే, లోపలేసేదే. మాటలు కాదు, ఏసీబీ అధికారులకు అన్ని తీర్ల అధికారాలు ఇచ్చిలేట కూడా గవర్నమెంట్ తరపుకెంచి. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా లంచం అనేటి మాట వినపడకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టే ఏది పారేయాలని మొదలా బందినేయట కూడా ఏసీబీ అధికారులకు. ఎవరు ఇచ్చిలంటారా? ఇంకెవరు కుడుదు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే. అవు మరి పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, రోడ్ల శాఖ ఆఫీసర్లు, నీళ్ల శాఖ అధికారులు, ఆఫీసర్లు, ఈ ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు, చిన్న ఆఫీసర్లు, ఎవరికి అందిన కాడి కాళ్ళు దంచుడే దంచుడు, గుంజుడే గుంజుడు. పనుల మీద వచ్చిన వాళ్ళకు పనిని బట్టి రేటు, జాలి కలిగితే పావులో పట్టుకో డిస్కౌంట్ ఇచ్చుడు. బేరసారాలు కుదిరితేనే పని, లేకుంటే అంతే సంగతి. మరి ఈనాడు మన ఓ రోడ్ల భవనాల శాఖ ఆఫీసర్లు అడ్డగోలుగా గుంజుకుంటుండని అధికారులకు ఎరకైపోయి దెవలాడితే కోట్ల కొద్దిగా పైకము, కిలోల కొద్దిగా సోములు. చిన్న పని లేదు, పెద్ద పని లేదు. ఏ పని కావాలని గవర్నమెంట్ ఆఫీస్ కు పోయినా పైసలు పైసలు పైసలు. పైసలు లేని ఫైల్ కదలదు, పని అసలే కాదు. అగో అట్ట రోజుకో కేసు, కేసుకో కథ ఉంటది కాబట్టి గావిటిని ఆగబట్టేందుకు సర్కారిగో ఈ నిర్ణయానికి వచ్చింది అన్నట్టు. మరి లేకపోతే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒకరిని చూసి ఒకరు పోటీ పడ్డట్టే గుంజబట్టిరి. ఇక ఇన్నది కదా పబ్లిక్. సర్కారు ఆఫీసులలో పనుల కోసం పోతే పైకం అడిగితే సరే సార్ అని పక్కకొచ్చి ఏసీ బోర్లకు ఫోన్ కొట్టుర్రి. ఇక అంతా వాళ్ళే చూసుకుంటారు అడ్డంక. ముర్కశిల కార్తిట్ల సొచ్చిందో లేదో అప్పుడే వానదేవుడు డ్యూటీలకి ఎక్కిండు. ఈ నడుమనే సరసుడు సరిస్తే పట్నం ఒక పక్క గజ్జున వణికింది. ఆడాడ డల్లులు కూడా గట్టినే పడుతున్నాయి. అయితే ఆ కొమరం జిల్లాలో మాత్రం వానలు పడుడేమో గాని ఉల్టా ఉండటానికి తావు టికానమైందట. మరి ఏమైంది, ఏం కథ అనేది తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. వామ్మ వామ్మ, ఏం గాలి దుమారం, ఏం కథ. ఇవేమన్నా ఇండ్లేనా చెప్పురే? జోపుడు జోపితే ఇండ్ల కప్పులన్నీ పోయి ఎన్నో ఎగిరిపడ్డాయి, ఉత్త వాసాలే మెలిగినాయి. కొమరంభీం జిల్లాలో గాలి దుమారం చేసిన ఆగంగి ఇది. చింతలమానేపల్లి మండలం గూడెం అనే ఊళ్ళో బుధారం పొద్దుక జోరు వాన పడ్డది. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు గాలి దుమారం. రెండు పోటీ పడి రువ్వడి మీద దంచితే గుడిసెలు, రేకులు, పెంకలిళ్ళ కప్పులు చింపేసిన కాగితాలు లెక్క ఎన్నో ఎగిరిపోయినాయి. ఇక చూడరాదురి, ఒక్క ఇల్లు అన్న ఇల్లు లెక్కలేదు. గాలి దుమారం దెబ్బకు ఊరంతా పాడుబడ్డ కొంప లెక్కనే తయారైంది. 100 ఇండ్ల పైకప్పులు లేచి ఎక్కడ కొట్టుకుపోయినా పత్తకు లేవు. రేకులు కింద పడ్డాయి, పెంకలు వలిగినాయి, గుడిసె కమ్మలు కొట్టుకపోయినాయి. ఆఖరికి పెద్ద పెద్ద చెట్లు కింద సొప్ప బెండోలే ఇరిగా అడ్డం పడ్డాయి. ఒక్క ముక్కల చెప్పాలంటే 100 ఏళ్ల కింద ఇచ్చిపెట్టిన ఊరు లెక్కనే తయారైంది హాలతో. ఉండడానికి కూడా లేకుండా ఇక్కడే ఆధారం లేదు, చేసుకుంటూ వెళ్ళటోళ్ళు. సాయం చేయడానికి అదన్నట్లు ఇంట్లున్న సరుకు సామాన్లు, టీవీలు, ఫ్రిడ్జిలు, బియ్యం, ఉప్పు పప్పుల కాంచి ఆని తడిచిపోయినాయి. చెట్లు, కరెంటు తమ్మాల సంగతి అయితే ఇక చెప్పనవసరం లేదు. పుట్ట పుట్ట ఊరిపోయి ఊరంతా సిమ్మన చీకటి. ఇక ఎవ్వరిల్లు వాళ్ళు చూసుకుంటే తెల్లారి మస్తు బాధపడ్డరు. ఎట్లనన్నా చేసి మమ్మల్ని సర్కారే ఆదుకోవాలి, తమాము నష్టపోయినావు అని అడగబట్టిరు ఊరోళ్ళు. మరిగా సర్కారుల్లో ఏం చేస్తారో ఏవో చూడాలి. ఇది ఇట్లుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు వానలు మోకుందని చెప్పుకొస్తున్నారు మొగుల అధికారులు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణను దాకినాయి. జోరు వానలు, గాలి దువారంతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని హెచ్చరిక చేస్తున్నారు. పైలం మరిగా ఈ నెల 6వ తారీఖు నాడు కాకినాడ జిల్లా తునిలా ఓ బుజ్జమ్మ తప్పిపోయింది, ఏర్కుంది కదా. గదేనుల్లా నాయన కాడికి పోదామని బయలుదేరిన చిన్నారి అంతల్లే మాయమైంది. ఎంత పిలిచినా పలకలేదు. చిట్టి దాని కోసము పోలీసులు, అధికారులు రికాం లేకుండా ఎంకులాడుతుర్రనే ముచ్చట ఏర్కున్నదే కదా. అగో ఆ కేసులా పోలీసుల దేవులాట ఇంకా నడుస్తూనే ఉందట. పారిగ్గా ఎంకలాడే కార్యం ఎందాకొచ్చిందో మనం కూడా అరుచుకునొద్దాం. పాపం చిన్నారి జాహ్నవి తప్పిపోయి ఇయాల్టికి 6 రోజులు అయినా కూడా జాడ కోసం ఇంటోళ్ళు, పోలీసులు, అధికారులు అడివంతా ఎంకులాడుతూనే ఉన్నారు. అయితే 2.5 ఏళ్ల పాప గంత దూరం ఎట్లా పోయింది, ఏం కథనంటే ఈ బుజ్జోళ్ళు తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఉన్న ఓ ఫామ్ ఆయిల్ తోటల కాపలు వండుకుంటూ అక్కడనే ఉంటుర్రు.
అట్లా ఈ నెల 6 తారీఖు నాడు తోటలో పనిచేస్తున్న వాళ్ళ నాయనకాడికి పోదామని ఇంటికించి బయలుదేరింది బుజ్జమ్మ. నాన్న అనుకుంటూ పోయి అంతల్నే మాయం. దీంతోని పరిశాన్ల పడ్డ ఇంటోళ్ళు పోలీసులకు ముచ్చటెరక చేస్తే వాళ్ళు పేద పటాలను దిగి తోటలు, కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు ఆన్ని జల్లెడ పట్టిర్రు. అయినా కూడా పాపజాడ మాత్రం దొరకలే. అయితే ఇంట్లోకించి బుజ్జమ్మ బయటికి వెళ్ళినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కానీ అసుంట పోయినాక ఏమైందనేది అంతు చిక్తలేదు. అడవి జీవాలు ఎత్తుకపోయినాయా, మనుషులు ఎత్తుకపోయిరా, లేకుంటే కాలు జారి ఏ బాయి బొందలన్నా పడి ఉంటదా అని గిట్లా బొచ్చడు అనుమానాలు. పెద్ద ముచ్చట ఏంటంటే పాపతోని పోయిన కుక్క 5 రోజుల్లో తిరిగి వచ్చింది. ఒకవేళ పోయినాడే ఏదైనా అపాయం అయితే కుక్క ఆ రోజే తిరిగి రావాలి కదా. అట్లా కాకుండా ఆల్చంక వచ్చుడక మతలాబైందని అదో అనుమానం. అయినా కూడా కుక్కతోనన్న జాడ కనిపెట్టాలని బానే తిప్పలు పడుతురు గాని అది చేసే సైగలు పోలీసులకు ఎంతగా అంతుపడతలేవు. ఇది ఇట్లుంటే పాప జాడ చెప్పిన వాళ్ళకు ₹1,00,000 బహుమానం ఇస్తామని కాకీలు ప్రకటన చేసిర్రు. ఇట్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా సూత బుజ్జమ్మ జాడ మాత్రం దొరకలేదు. మొత్తానికి 6 రోజుల సంధి ఎక్కడ పోయిందో ఏమో గాని పైలంగా అవ్వయ్యల దానికి చేరుకుంటే అదే 10,000 అని కోరుకుంటారు జనమంతా. యుద్ధం 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 ఇంకెన్నుద్దులు బాంబులు వేసుకుంటారో ఏమో భగవంతునికి తెలియాలి కానీ అంతా అయిపోయింది. ఇక సల్ల పడ్డట్టే అని అనుకుంటున్న యాళ్లకు మళ్ళా కొట్లాట చాలు చేస్తుర్రు. పంచాది ఎటూ కొస్సెల్లుతలేదు. మరిగా ఆ దేశాల నడుమ నిప్పు ఎప్పుడు చల్లారుతుందో ఏమో గాని సామాన్యుల జేబులకు పెద్ద బొక్కవాడేటట్టే ఉన్నది చూడుర్రి. తగు చెప్పు ధర్మరాజా అంటే దూడ బర్రె 2 నావే అన్నాడట వెనకటికో పెద్ద మనిషి. గిట్లనే ఉన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాతయ్య వ్యవహారం. యాదానికి నేనే పెద్ద మనిషిని అనుకుంటూ పోతాండు. వాళ్ళతోని వీళ్ళతోని కయ్యం తీసి దునియా దేశాలన్నిటిని ముప్పు తిప్పల పెడతాండు. అందరేమో గాని ముసలోని చిడగత్తేశానికి ఎక్కువగా నలుగుతాంది మనమే. ఒడుతాంది పంచాదో రేవుకొత్తాంది అనుకుంటా అంటే అగో మళ్ళా బాంబులు వేసుకుంటాండ్రు. అటు ఇరాన్ దేశపోళ్ళు అడుగు వెనకకి ఎత్తలేరు, ఇటు అమెరికా ఇజ్రాయిల్ దేశాలు వెనకకు తాగుతలేవు. ఇట్లయితే ఇక మన జేబులు గుల్లయ్యేటట్టే ఉన్నాయి. పోయినరే గ్యాస్ బండ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంగింత పెరిగినా పెరగొచ్చు అంటారు. అన్నంత పని అయితే మాత్రం ఇక ఉప్పులు పప్పుల కాడ నుంచి కూరగాయల దాకా మళ్ళీ అన్నిటి మీద ఇంత గట్టిగానే వడ్డించేటట్టుండ్రనే ముచ్చట్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఏది ముట్టుకున్నా పీటాన పిరమైనయి. ఏమనంటే చిన్నదానికి పెద్దదానికి పెట్రోల్ డీజిల్ రేట్లతోనే ముడి పెడతాండ్రు. అటు చూస్తేనేమో ముసలోడు కయ్యమైతే సురువు చేసిండు కానీ ఎట్లా ఓడిపియాలనో సమజిగాక నెత్తి మీద బూరు బీక్కుంటాండు. లింగి చేడే మంగి చేడే అన్నట్టు ట్రంప్ ముసలోడు తాను చెడుడే కాక దునియా దేశాలన్నిటినీ చేరుస్తాడు కదా అని అన్ని దేశాల పబ్లిక్ కోపానికి వస్తుండ్రు. ఇప్పుడు ఈ అంతు పొంతు లేని యుద్ధం చేయబట్టి మరి ఎక్కడ దాకపోతుందో సామాన్యుల సాయి బాన్ల మాట మండుతుందో లేదో చూసుకుంటూ పోవాలి. కానీ ఏ మాటకా మాట కోడెల కొట్లాట నడుమ దూడలు నలిగినట్టే అవుతుంది మన పరిస్థితి. నిన్ని అలా ట్రాక్టర్లు జేసీబీలు వచ్చి వ్యవసాయం పనులు మస్తు సుతారం అయిపోయినాయి. మందు జల్లుడు, వరి కోసుడు, వడ్లు పట్టుడు, దున్నుడు ఒక్కటి ఏంది అన్ని పనులు మిషన్లతోనే. మీదంగా పొలం పనులకు పోయే అక్కల సంఖ్య కూడా చాలా మటుకు తగ్గిపోయింది. అగో ఇసొంటి జమానాల కూడా ఓ ఆడి మనిషి ఎద్దుతో సమానంగా కాడెత్తుకుంది. మరి గా ముచ్చటేందో మనం కూడా అరుసుకుని వద్దాం పారి. అయ్యో ఎంత కష్టం వచ్చింది చూడరమ్మా రైతన్నకు. ఎద్దు మొయ్యాల్సిన నాగలి కాని ఇంటాముతో మోపించి వ్యవసాయం పని చేపిస్తుండు. మరి ఎందుకు ఇట్లా అంటే అసలు ముచ్చట్లకు పోవాలి. ఈ ఆల్మగల్ది మహారాష్ట్ర, లాతూరు జిల్లా బంబాలి సొంతూరు. అయితే వీళ్లకు జోడెడ్లు ఉంటే అందులో ఒకటి పిడుగు పడి చచ్చిపోయిందట. దీంతోనిగా పిడుగు కాస్త రైతు గుండెల పడ్డంత పని అయింది. దుక్కి దున్ని సాగు చేయాల్సిన యాళ్ళ నా కుడి భుజం అసలు ఎద్దు చచ్చిపోయా. మీదంగా ₹1,00,000 తుట్టివాడే. కొత్త ఎద్దు కొందామంటే పైసలు లేకపోయా. చూస్తా వ్యవసాయం ఎట్లా చేద్దును అని ఆలోచన పడ్డాడు. అగో అసొంటి యాళ్ళ ఇంటామె గిట్లా సాధించింది. ఎందుకు రాంది పడుతున్నావు? మన నసీబ్ బాలేక ఎద్దు చచ్చిపోయింది. అయితేంది నేనున్నా కదప్పా. ఓ దిక్కు ఎద్దు, ఇంకో దిక్కు నేను. చెరో దిక్కు తరిగి కాడి గుంచుతామని గీ తీర్ల కానెత్తుకొని మొత్తానికి పొలం దుండింది. మరి ఈ ముచ్చట ఎవరు వీడియో తీసిరో ఏమో గాని సోషల్ మీడియాలో పెడితే ఇరుగా మరగ తిరిగి అక్కడి సర్కారు వాళ్ళకి జరిగిందట. దీంతో వాళ్ళు రైతు ఆపద తెలుసుకొని కొత్త ఎద్దు కొనిచ్చిరాట. చూడు రే రైతన్న ఆరాటం ఎట్లుందో. 4 మెతుకులు నోటికి పోవాలంటే దుక్కి దున్నాల్సిందే, పంట వండియాల్సిందే. అసొంటి యాళ్ళ రైతుకు ఆసరయ్యే ఎడ్లు లేకపోతే ఎంత కష్టం అవుతుంది ఏం కథ. అందుకే ఇంటాయన తిప్పలు తెలుసుకొని గీ తీర్ల ఆసరైంది పెద్దవ్వ. ఏదేమైనా పెద్దమ్మ చేసిన పనిని తారీఫ్ చేయాల్సిందే. ఏమంటారు? చలో మరేవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.